తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై టీడీపీ ఎటు తేల్చుకోలేకపోతుంది. అక్కడ పోటీ చేస్తే వచ్చే ఫలితాల ప్రభావం ఏపీలో కూడా ఉంటుందని కొందరు నేతలు అంటున్నారు. అందువల్ల ప్రస్తుతానికి పోటీ చేయకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, రమాదేవి, ఏదైతే మనం చూసుకోకుండా పూర్తిగా తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఒకప్పుడు బలమైన కేడర్ ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ రోజున పోటీ చేయాలా వద్దా అనే అంశంపై మీమాంస చెందుతుందంటే పరిస్థితి ఎట్లా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగే ఫలితాలు అక్కడ వచ్చే ఫలితాల మీదే ఈ ఏపీలో కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సీనియర్లందరూ కూడా ఇచ్చిన సలహా మేరకు మరి ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఏదైతే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మూలాకంతలో చంద్రబాబును కూడా కలిసిన నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు కూడా ఇచ్చిన సలహా మేరకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే బీజేపీతో కలిసి టీడీపీ వెళ్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని రకాలైన ప్రచారాలు కూడా జరిగింది. అయితే అటువంటి పరిస్థితి ఏమీ లేదు అనే సంకేతాలే ఇస్తుంది టీడీపీ పార్టీ. ఎందుకంటే అమిత్ షాని కలిసినప్పుడు కూడా అటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసినారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోతో చాలా సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ఎందుకంటే బీజేపీతో కలిసిపోతున్నారని చెప్పేసి. ఎందుకంటే తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల మీద ఏపీ సెటిలర్స్ ప్రభావం అనేది పూర్తిగా ఉన్నది. ఏదైతే దగ్గర 15 నుంచి 20 వర్గాల పైన ఏపీ సెటిలర్స్ ఓటింగ్ పూర్తిగా ఉంటుంది. అక్కడ మాత్రం డెఫినెట్ గా పోటీ చేయాలని చెప్పేసి ఇప్పుడు టీడీపీ భావిస్తుందా, లేకపోతే కొన్ని ఏదైనా ప్రస్తుతం ఏపీలో మిత్రపక్షం అయినటువంటి జనసేనతో కలిసి పోటీ చేస్తుందా, అలాగే లేదు ఇదంతా ఎందుకు ప్రస్తుతం ఏపీలో కేడర్లో నిరుత్సాహంగా ఉంది, వారిని జోష్ మీదకి తీసుకెళ్లాలనే ఒక తాపత్రయంతో కొన్ని టూర్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్న టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గత 40 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా పార్టీని జోష్ నింపాల్సిన సమయం ఉంది. ఈ టైంలో తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏపీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఏదైనా మట్టికి రేపు 21వ తారీఖున టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది ఏపీలో. అక్కడ సీనియర్ లీడర్స్ అందరితో కూడా లోకేష్ సమాలోచనలు చేస్తారు. ఆ రోజునే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం మన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పోటీ చేస్తుందా, లేకపోతే ఎక్కడెక్కడ మిత్రపక్షంతో పోటీ చేస్తుందా, లేదంటే కావుగా ఉండి ఎవరికైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందా అనే అంశానికి మాత్రం తెరపడాల్సిన అంశం ఉంది. 1-2 రోజుల్లోనే దీనికి తెరపడి ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే అక్కడ జరిగే ఎన్నికలు, అక్కడ జరిగే వచ్చే సీట్లు, అక్కడ జరిగే ఫలితాలపైనే ఏపీలో కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కావుగా ఉంటే మంచిదనే ధోరణిలోనే టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారని